దుంప జాతులన్నీ నాటుకోవటానికి మొలకలు వచ్చేసాయి. నాటుకోబోయే ముందు నా దగ్గర సూడోమోనాస్ రెడీగా ఉంది. వాటితో దుంపల్ని ముంచి లేకపోతే వాటి మీద చల్లి నాటుకుంటాను. ఈ సూడోమోనాస్ కానీ ట్రైకోడెర్మా విరిడి కానీ వీటిని చల్లడం వల్ల నేల నుంచి వచ్చే తెగుళ్ళు ఉంటాయి, శిలీంధ్రాలు ఉంటాయి, వాటన్నిటినీ కూడా ఇది నివారిస్తుంది. అందుకోసం వాటికి అప్లై చేసి తీసుకెళ్ళి నేలలో నాటుకున్నాను. ఇవి ఒక్క గడ్డని మొత్తం నాటాల్సిన అవసరం లేదండి. వాటికి కన్ను వచ్చిన దగ్గర మనం కట్ చేస్తే అంతవరకు ఆ మొలక పెరుగుతుంది. ఇంకా రాని వాటికి కూడా వాటికి కన్ను ఉంటుంది, అదిగో అదే కన్ను, అక్కడికి కట్ చేస్తే అక్కడి నుంచి మొలక వచ్చేస్తుంది. అలా కట్ చేసుకుని రెండుగా చేసుకుని లేకపోతే మూడుగా చేసుకుని నాటుకోవచ్చు. ఈ కట్ చేసిన వాటిని కూడా ఈ సూడోమోనాస్ ద్రావణంలో ముంచి లేకపోతే ఆ పొడి వాటి మీద చల్లి నాటుకోవాలి. విత్తన శుద్ధి కోసమే కాకుండా పైరు మీద కూడా చల్లుకోవచ్చు వీటిని. నేను మొక్కజొన్న వేసి ఒక 20 రోజులైంది. 3వ వర్షానికి వేసేసాను. ఆ వర్షాలకు నేను విత్తనాలు వేయకుండానే పెరిగిందండి గోంగూర కానీ తోటకూర కానీ. ఈ మొక్కజొన్న విత్తనాల మధ్యలో నాటుకున్నాను నేను. ఎందుకంటే మొక్కజొన్న తొందరగానే పంట అయిపోతుంది, కానీ ఈ దుంపలన్నీ 10 నెలల పాటు ఉండాలి కాబట్టి ఇది 3 నుంచి 4 నెలల్లోనే అయిపోతుంది మొక్కజొన్న. వాటి మధ్య మధ్యలో నాటేశాను. ఫుల్గా ఉందండి ఎరువు బలంతోనే ఎక్కువగా వస్తున్నాయి. నేను మధ్యలో ఇస్తున్నది తక్కువ. మీకు తోలిచ్చినప్పుడు పెట్టాను వీడియో.
ఎక్కువ వేస్తున్నది ఎరువే. వాటిని నేను భూమిలో కూడా ఏమీ కలపలేదు. పైన తీగలు ఉంటాయి కదా, పాత తీగలు, అయిపోయిన తీగలన్నిటినీ వేసి దాని మీద ఒక బొచ్చొరుసన వేసుకుంటూ వచ్చాం. ఇక అంతే ఉంచాను దాన్ని. మళ్ళీ నేలను తవ్వి కలిపెట్టలేదు. అందుకే లూజ్గా ఉంది, అలా తీయగానే వచ్చేస్తూ ఉంది. పసుపు, మామిడల్లం, కస్తూరి పసుపు, ఈ 3 ఉన్నాయి నా దగ్గర. ఈ 3టిని నాటేసేసాను. అంతే అండి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది.